విశాఖ పరిశుభ్రతలో 4వ స్థానంలో నిలవడం సంతోషం. వైజాగ్ను పర్యాటకంగా అభివృద్ధి చేయటమే లక్ష్యమన్న వైవి సుబ్బారెడ్డి. ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాం. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పాలన అందిస్తున్నామని మంత్రి ధర్మాన వెల్లడి. నిజమేంటో తెలుసుకుని కేసినేని నాని సీఎం జగన్ చెంతకు చేరారు. విజయవాడ ఎంపీ స్థానం వైఎస్ఆర్సీపీ గెలవబోతుందన్న జోగి రమేష్. కొండేపిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరటం ఖాయం. దళితులంటే చంద్రబాబుకు చులకన అని మంత్రి సురేష్ ఫైర్. పవన్ లోకేష్ 2 చోట్ల పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. డబ్బులకు టికెట్లు అమ్ముకునే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి రోజా విమర్శ. సీఎం జగన్ ను కలిసిన మదనపల్లె పార్టీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన నిసార్. విజయవాడ ఎంపీగా గెలిచి సీఎం జగన్ కు గిఫ్ట్ ఇస్తా. అమరావతి రైతులను చంద్రబాబు మోసం చేశాడన్న కేసినేని నాని. నాకు విజయవాడ అంటే పిచ్చి, ఆటోనగర్ అంటే ప్రాణం. ఈస్ట్ నియోజకవర్గానికి అవినాష్ తాను అండగా ఉంటామన్న కేసినేని నాని. సీఎం జగన్ కు రాయదుర్గం ఇన్ఛార్జ్ మెట్టు గోవింద్ రెడ్డి కృతజ్ఞతలు. గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు. పార్టీ మారుతున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్ తోనే తమ ప్రయాణమని తేల్చి చెప్పిన ఎమ్మెల్యే దొరబాబు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు ఎదురుగాలి. తాజా సర్వేతో పచ్చ నేతల్లో అసంతృప్తి. ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ జనసేన పార్టీలో ముసలం. చింతమనేనికి వ్యతిరేకంగా ఇరు పార్టీల నాయకుల సమావేశం. పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేయండి. అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశం. ఆళ్లగడ్డ టీడీపీలో కోల్డ్ వార్. పార్టీ ఆదేశిస్తే అఖిల ప్రియపై పోటీకి సిద్ధమన్న ఏవి సుబ్బారెడ్డి. కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ఖర్గే రాహుల్తో భేటీ. లోక్సభ అభ్యర్థుల ఖరారుపై చర్చ. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులపై భట్టి సమీక్ష. పాల్గొన్న ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి రిజ్వీ, బీహెచ్ఈఎల్ అధికారులు. అసలైన సినిమా ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది. కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న కేటీఆర్. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ముసలం. మేయర్ మహేందర్ గౌడ్ పై 16 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం. రాజమండ్రిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. హరిదాసులు, గంగిరెద్దులు, కోడి పందాలతో సందడి వాతావరణం. మొదలైన సంక్రాంతి సందడి. విజయవాడ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ. హైదరాబాద్ విజయవాడ హైవేపై పెరిగిన వాహనాల తాకిడి. రద్దీకి అనుగుణంగా టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు. భద్రాద్రిలో ఘనంగా కూడారై ఉత్సవం. ఆండాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు. వనపర్తి జిల్లాలో 9 మంది టీచర్లపై సస్పెన్షన్ వేటు. పర్మిషన్ లేకుండా ట్రిప్ కు వెళ్లడంతో కలెక్టర్ చర్యలు. ప్రకాశం జిల్లా గొల్లవిడుపులో విషాదం. నీటి కుంటలో పడి 2 చిన్నారుల మృతి. కొమరం భీం జిల్లా దరిగాన్లో టైగర్ సెర్చ్ ఆపరేషన్. పులి కోసం 3వ రోజు కొనసాగుతోన్న గాలింపు. జయశంకర్ యూనివర్సిటీ భూముల్ని తీసుకోవద్దు. హైకోర్టుకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ వరంగల్లో విద్యార్థుల ఆందోళన. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఫిబ్రవరి 1న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. కరెంటు బిల్లులపై కేంద్రం షాకింగ్ న్యూస్. అన్ని రాష్ట్రాలు పెంచాల్సిందేనంటూ ఆదేశం. భారత్లో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి. దేశంలో 3,368కి చేరిన కోవిడ్ యాక్టివ్ కేసులు.